హలో ఎవ్రీవన్, ఈరోజు మీరు వినబోయే స్టోరీ పెగ్డింగ్ వర్సెస్ పర్ఫెక్షన్. ట్రెడిషనల్ అండ్ టెక్నాలజీ, కుకింగ్ అండ్ కొంచెం కామెడీ కలిపిన ఒక మస్తీ కథ. మిర్చి కారం అండ్ కోడింగ్ కలిస్తే ఎలా ఉంటుందో చూడాలి కదా. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. విజయవాడలో ప్రకాశం బ్యారేజ్, సిటీ రోడ్స్, పునుకుల వాసన తగిలితే చాలు ఉండిపోవాలనిపించే సిటీ. ఇక్కడే రెండు ఫ్యామిలీస్ కలిశాయి. ఒకే రీజన్, పెళ్ళి. ఇక్కడ అనన్య ఫ్యామిలీ ఒక ట్రెడిషనల్ ఆంధ్ర ఫ్యామిలీ. అనన్య కుకింగ్ని ఆర్ట్లా చూస్తుంది. టేస్ట్ మాత్రమే కాదు, ఎమోషన్స్ ఒక ఫుడ్ అంతే అనుకునే అమ్మాయి. నాన్న ఆస్ట్రాలజీలో ప్రాణం పెడతారు. అమ్మాయి ఏదైనా మంచి జరగాలంటే చాలు దేవుడికి పూజ చేస్తే అన్ని సెట్ అవుతాయి అనుకునే టైపు. ఇక రవి ఫ్యామిలీ, వీళ్ళు సైన్స్ ఫ్యామిలీ. రవి ఒక ఏఐ ఇంజనీర్, నాన్న రిటైర్డ్ సైంటిస్ట్, అమ్మ మంచి కుక్. కోడింగ్ అండ్ కిచెన్ ఈ ఇంట్లో కలిసే ఉంటాయి. ఈ రెండు ఫ్యామిలీస్ ఒక చోట చేరాయి. రీజన్ తెలుసు కదా, పెళ్ళి. అలా ఉన్నప్పుడు ఇదే సైంటిఫిక్ వర్సెస్ ట్రెడిషన్ వాదనకు స్టార్ట్. కుజదోషం లేదు వర్సెస్ ఇద్దరి డిఎన్ఏ మ్యాచ్ అవుతుందా అంటూ నాన్నలు ఇద్దరు మధ్య ఒక క్లాష్ మొదలైంది. రవి అండ్ అనన్య ఒకరినొకరు చూసుకొని ఇది ఎక్కడికి పోతుందో అనుకుంటున్నారు. ఈ పెద్దల వాదనల మధ్య రవి అండ్ అనన్య స్ట్రీట్ ఫుడ్ ఎంజాయ్ చేద్దామని ప్లాన్ చేస్తున్నారు. రవి సమోసా చేతిలో పట్టుకుని యు కంప్లీట్ మీ అన్నట్టు చూస్తుంటే అనన్య నవ్వుకుంటుంది. ఇద్దరు స్ట్రీట్ ఫుడ్స్ దగ్గరికి వెళ్ళాక ఇక్కడే మొదలైంది. పెళ్ళికి ఎన్ని డిఫరెన్సెస్ ఉన్నా ఒక చిన్న కలిసిన పాయింట్, ఫుడ్. అలా ఇద్దరు స్ట్రీట్ ఫుడ్స్ ఎంజాయ్ చేస్తున్నప్పుడు కుకింగ్ ఛాలెంజ్ అని ఒక బోర్డు చూశారు. పెళ్లి గురించి డిసైడ్ అవ్వకుండా ఒక ఛాలెంజ్. ఈ ఛాలెంజ్ మనం గెలవాలి, మన స్టైల్స్లో, అంటే ఏఐ విత్ హ్యూమన్ అని రవి చెప్పాడు. ఒక్కొక్కరికి ఒక్కో స్టైల్. రవి ప్రెసిషన్ టెక్నాలజీ యూజ్ చేస్తుంటే అనన్య ఫీల్ త్రూ పర్ఫెక్ట్ టేస్ట్ని క్రియేట్ చేస్తుంది. ఇద్దరు ఆ ఛాలెంజ్లో పార్ట్ తీసుకున్నారు. కుకింగ్ ఆన్ ది వేలో ఉండగా సడన్గా పవర్ పోయింది. రవి రోబోతో చేయాలనుకున్నది ఆగిపోయింది. కానీ అనన్య కుకింగ్ని కంటిన్యూ చేసింది ఇన్ క్యాండిల్ లైట్. జడ్జెస్ టేస్ట్ చేసి విన్నర్గా రవి అండ్ అనన్య అని అనౌన్స్ చేశారు. అంతేనా? పెళ్లి ఫిక్స్ అయిపోయిందా? నో, వీళ్ళిద్దరూ పెళ్లి కంటే గొప్పగా ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, స్పైవ్ అండ్ స్పార్క్. ఈ రెస్టారెంట్లో రోబోట్స్ ఆన్స్ దోశలు తిరిగేస్తుంటే అమ్మమ్మలు పచ్చళ్ళు కలుపుతున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ ఒకే చోట ఒకే టేబుల్ దగ్గర ఒక్కొక్క పద్ధతిలో తినడం, నవ్వుకుంటూ. పెళ్లి గురించి ఒప్పుకోవడం దానికంటే ఇది ఇంకా బెటర్. టెక్ అండ్ ట్రెడిషనల్ కలిపి ఒక కొత్త ఇన్వెన్షన్. రవి మళ్ళీ టెక్నాలజీపై ప్రాక్టికల్స్ మళ్ళీ స్టార్ట్ చేశాడు. రోబో దోశ దానిలో తిరిగిపోతూ రవి తల మీద పడింది. అనన్య నవ్వుకుంటూ ఇది కోడింగ్ పొరపాట అంటుంది. అనన్య ఫాదర్ టెక్నాలజీకి చేంజ్ అయినట్టు ఫ్లయింగ్ దోశతో సెల్ఫీ తీసుకుంటున్నారు విత్ ఫ్యామిలీ. ఇదిగో మంచి మజాతా ఎండ్ అయిన స్టోరీ. ఇలా వెడ్డింగ్ వర్సెస్ పర్ఫెక్షన్ స్టోరీ ఎండ్ అయింది. ఇది వినడానికి, ఎంజాయ్ చేయడానికి చాలా చాలా థ్యాంక్ యూ. సో మీరు ఎవరి పార్టీ, టెక్ పార్టీయా ట్రెడిషన్ పార్టీయా? రైట్ ఇన్ కామెంట్స్.